సైదులు అలాగే కూటమిలో ఉన్న ఐయుఎంఎల్కి ఎన్ని మంత్రి పదవులు లభించే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి సో 3 నుంచి 4 మంత్రి పదవులు ఆశిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే వీడి సతీశన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు క్రియాశీలకంగా వాళ్ళు వివరించినటువంటి తీరు కాబట్టి మద్దతు ఇచ్చారు, కాబట్టి సంపూర్ణ మద్దతు ఇచ్చారు, కాబట్టి వారిలో ఎటువంటి చీలిక లేదు. కట్టుబడి అందరూ కూడా 23 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకే తాటిపైన ఉండి ఈడీ సతీశన్కి మద్దతు ఇచ్చారు. వారిలో చీలిక కనపడలేదు. ఎందుకంటే మనం తమిళనాడులో చూసాం, ఏఐడిఎంకేలో చీలిక కనిపించింది. పళనిస్వామి వర్గం, షణ్ముఖం వర్గం అని చెప్పేసి ఒక వర్గం టీవీకేకి మద్దతు ఇచ్చింది, మరొక వర్గం పళనిస్వామి వర్గం టీవీకే మద్దతు ఇవ్వమని చెప్పారు. అట్లనే ఐయుఎంఎల్లో కూడా 2 చీలికలు 2 వర్గాలుగా విడిపోతే అప్పుడు ఎలా ఉండేది అనేది కూడా మనకి అప్పుడు తెలిసిపోయేది. కానీ ఇప్పుడు ఐయుఎంఎల్ అందరూ కూడా ఒక తాటిపైన ఉండి వీడి సతీశన్కి మద్దతు ఇచ్చారు కాబట్టి వారు ప్రభుత్వంలో కూడా వారికి 3 నుంచి 4 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో వారితో వీడి సతీశన్ ఇప్పుడు అధికారిక ప్రకటన కేరళ ముఖ్యమంత్రిగా ఏఐసీసీ ప్రకటన చేసింది కాబట్టి సో వీడి సతీశన్ వారితో కూర్చొని మాట్లాడిన తర్వాత వారు ఏం పదవులు ఆశిస్తున్నారు ఏంటనే విషయాలు కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీపదాస్ మున్షి మరి కాసేపట్లో ఐయుఎంఎల్ చీఫ్తో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అవసరమైతే సిఎల్పి మీటింగ్కి ఐయుఎంఎల్ చీఫ్ని ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సో వారు కూటమిలో కీలకంగా ఉన్నారు కాబట్టి, సో అత్యధిక స్థానాల్లో గెలిచారు కాబట్టి, గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ స్థానాల్లో కూడా గెలిచారు కాబట్టి, గతంలో వాళ్ళు 18 నుంచి 19 స్థానాలు మాత్రమే గెలిచారు. కానీ ఇప్పుడు 23 స్థానాల్లో గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో, అదేవిధంగా వీరి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ సో ఇట్లా గెలిచారు కాబట్టి కేరళలో ఇప్పుడు వారి యొక్క కూటమిలో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి సో వారికి 3 నుంచి 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఒకవేళ వారికి 3 నుంచి 4 మంత్రి పదవులు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇప్పుడు ఒకవైపు ఇప్పటికే 3 రేసులో ఉన్నారు, ముఖ్యమంత్రి రేసులో. మంత్రి పదవుల్లో చూస్తే మాత్రం ఒక నియోజకవర్గం నుంచి 2, 3, 4 కూడా ఉంటారు. సో మంత్రి పదవుల మంత్రి ఆశించే ఆశాహులు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఆశాహులు ఎక్కువ మంది ఉంటారు, మంత్రులు ఆశాహులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మరి ఇలాంటి టైంలో ఎవరెవరిని బుజ్జగిస్తారు, ఎవరికి మంత్రి పదవి ఇస్తారు అనేది కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశమే. కాబట్టి చూడాలి మరి ఇక ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దీపదాస్ మున్షి మరి కాసేపట్లో సిఎల్పి మీటింగ్లో చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన అంటే కేబినెట్లో మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తున్నామో ఏంటి, దాని తర్వాత ఐయుఎంఎల్ కూటమిలో కీలకంగా ఉంది కాబట్టి వారికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి ఏంటి అనే విషయాలన్నిపైన కూడా చర్చించిన తర్వాతనే అధికారిక ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వీడి సతీశన్తో పాటుగా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఇదే విషయాన్ని మరి కాసేపట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేఖతో కాసేపట్లో లేఖ కూడా విడుదలయ్యే అనే ఒక సంతకంతో లేఖ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. కేరళ ముఖ్యమంత్రిపై సస్పెన్స్ వీడింది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కేరళ ప్రతిపక్ష నేతగా వీడి సతీశన్ పనిచేశారు. విజయన్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో సతీశన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇతర పార్టీలతో ఉన్న సయోధ్య ఆయనకు కలిసొచ్చే అంశాలు. స్థానిక నేతల మద్దతు సతీశన్కి ఎక్కువగా ఉండటంతో ఆయనకే మొగ్గు చూపింది కాంగ్రెస్ హైకమాండ్. This legislature party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP.